శుభోదయం. వైశంపాయనుడు జన్మేజయునికి చెప్పిన వశిష్ఠ విశ్వామిత్రుల కథ తెలుసుకుందాము. ఈ కథ మహాభారతంలో ఆదిపర్వంలోనిది. వైశంపాయనుడు చెప్తున్నాడు, జన్మేజయ, గంధర్వరాజు చిత్రరథుడు చెప్పగా వశిష్ఠుని మహిమను గూర్చి విన్న అర్జునునికి అతనిని గూర్చి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. వెంటనే గంధర్వరాజా, మా పూర్వజులకు పురోహితుడైన వశిష్ఠుడు ఎవరు? అతని చరిత్ర ఏమిటి? దయచేసి చెప్పు అని అడిగాడు. గంధర్వుడు చెప్పసాగాడు. వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. అతని భార్య అరుంధతి. అతడు తపస్సు చేసి దేవతలకు కూడా జయింపశక్యం కాని కామక్రోధాలను జయించాడు. తన ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నాడు. కాబట్టి వశిష్ఠుడు అయ్యాడు. విశ్వామిత్రుడు తనకెంత అపకారం చేసినా కోపించలేదు. సరికదా అతనిని క్షమించాడు. విశ్వామిత్రుడు తన 100 మంది కొడుకులను వధించినా తనకు ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నా ప్రతీకారం చేయలేదు. యమపురి నుండి తన కొడుకులను తెప్పించుకునేంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా తనకున్న క్షమాగుణం చేత యముని నియమాలను ఉల్లంఘించలేదు. అటువంటి వశిష్ఠుని పురోహితునిగా పొందడం వల్లనే ఇక్ష్వాకు వంశీయులు అయిన రాజులు ఈ భూమిపై విజయాన్ని సాధించారు. అనేక యజ్ఞాలు చేశారు. మీరు కూడా అలాంటి ధర్మాత్ముడైన వేదజ్ఞుడైన బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని అన్నాడు. అర్జునుడు, గంధర్వరాజా, విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా ఆశ్రమవాసులే కదా, ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది అని అడిగాడు. గంధర్వుడు, ఈ ఉపాఖ్యానం చాలా ప్రాచీనమైనది, లోకానికి తెలిసినది, చెప్తాను విను. కాళ్యకుబ్జ దేశానికి గాధి అనే గొప్ప రాజు ఉండేవాడు. అతడు కుశికుని పుత్రుడు, విశ్వామిత్రుని తండ్రి. ఒకసారి విశ్వామిత్రుడు తన మంత్రులతో కలిసి మరుధన్వ దేశంలోని అడవులలో వేటాడుతూ అలసి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు అతనికి శాస్త్రోక్తంగా స్వాగత సత్కారాలు చేసి నందినీధేనువు ప్రభావం వలన భక్ష్య భోజ్య లేహ్య చోషాదులతో కూడిన భోజనం పెట్టి తృప్తిపరిచాడు. ఈ ఆతిథ్యం వలన విశ్వామిత్రునికి చాలా ఆనందం కలిగింది. అతడు వశిష్ఠుని, మహర్షి, నేను మీకు ఒక అర్బుదం గోవులను లేదా నా రాజ్యాన్ని అయినా సరే ఇస్తాను. మీరు ఈ కామధేనువును నాకు ఇవ్వండి అని వేడుకున్నాడు. వశిష్ఠుడు, నా ఈ పాలిచ్చే ఆవు దేవతలు, అతిథులు, పితరులు వీరి కోసం ఉంది. మీ రాజ్యం అంతా ఇచ్చినా దానికి బదులుగా ఇవ్వదగినది కాదు అన్నాడు. విశ్వామిత్రుడు, నేను క్షత్రియుడిని, మీరు బ్రాహ్మణులు, శాంతులు, మహాత్ములు, తపస్వాధ్యాయాలలో మునిగి ఉంటారు. దీనిని మీరు ఎలా రక్షించగలరు? మీరు అర్బుదం గోవులకు బదులుగా కూడా దీనిని ఇవ్వకపోతే నేను బలవంతంగా తీసుకుపోతాను, విడిచిపెట్టేది లేదు అని అన్నాడు. వశిష్ఠుడు ప్రశాంతంగా, మీరు బలవంతులైన క్షత్రియులు, ఏది చేయాలనుకున్నా వెంటనే చేయగలరు, ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు అని అన్నాడు. విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తోలుకొని తీసుకెళ్తుండగా అది అరుస్తూ వశిష్ఠుని దగ్గరకు వచ్చి నిలబడింది. వశిష్ఠుడు దానిని చూసి, అమ్మా, నేను నీ ఆక్రందనలను వింటున్నాను. విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా లాక్కొని తీసుకెళ్తున్నాడు. క్షమాశీలుడనైన బ్రాహ్మణుడిని నేనేమి చేయగలను, అశక్తుడిని అని అన్నాడు. నందినీధేనువు, దేవా, వీరు నన్ను కొరడాలతో కర్రలతో బాదుతున్నారు. నేను అనాథలాగా ఆక్రందనలు చేస్తున్నాను. మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని అంగలార్చింది. వశిష్ఠుడు దాని దీనాలాపాలను విని కూడా క్షోభించలేదు, ధైర్యాన్ని విడనాడలేదు. అతడు శాంతంగా, క్షత్రియులకు పరాక్రమం బలమైతే బ్రాహ్మణులకు క్షమయే బలం. నా ప్రధాన బలం క్షమ నా దగ్గర ఉంది. నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు అన్నాడు. నందిని, మీరు నన్ను వదిలివేయలేదు కదా, అలా కాకుంటే నన్ను ఎవరూ బలవంతంగా తీసుకువెళ్ళలేరు అని అంది. వశిష్ఠుడు, కళ్యాణి, నిన్ను నేను విడిచిపెట్టలేదు. నీకు శక్తి ఉంటే నీవిక్కడ ఉండు. అదిగో చూడు, నీ దూడను వీళ్ళు తాడు కట్టి లాక్కుపోతున్నారు అని చూపించాడు. వశిష్ఠుని మాటలు విని నందిని తల పైకెత్తింది. కళ్ళు ఎర్రబడ్డాయి. అది పిడుగుపాటు ధ్వనిలా అరవసాగింది. దాన్ని భయంకరాకారం చూసి సైనికులు పరుగులు తీశారు. మళ్ళీ వాళ్ళు దానిని తీసుకుపోవడానికి ప్రయత్నించగానే అది సూర్యుడిలా దుర్నిరీక్ష ప్రకాశంతో కనిపించింది. దాని రోమకూపాల నుండి నిప్పులు కురవసాగాయి. దాని ఒక్కొక్క అంగం నుండి పల్లవులు, ద్రవిడులు, శకులు, యవనులు, శబరులు, పౌండ్రులు, కిరాతులు, చీనులు, హూణులు, సింహళ్ళు, బర్బరులు, ఖసులు, యునానులు, మ్లేచ్చులు పుట్టారు. వారంతా కత్తులు దూసి విశ్వామిత్రుని సైనికుల మీద ఒక్కొక్కరికి 5-7 చొప్పున విరుచుకుపడ్డారు. కోలాహలం మినుముట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నందిని సైనికులు
విశ్వామిత్రుని సైనికులను ప్రాణాంతకమైన దెబ్బలు కొట్టలేదు. అతని సైన్యం 12 కోసుల దూరం పారిపోయింది. వారిని రక్షించేవారెవరూ లేకపోయారు. ఈ బ్రహ్మతేజస్సును చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన క్షాత్ర తేజస్సు పట్ల విచారం కలిగింది. అతడు విచారిస్తూ క్షత్రియ బలం ఎందుకు కరగాందని, వాస్తవానికి బ్రహ్మతేజమే అసలైన బలమని, నిజం చెప్పాలంటే ఈ రెండింటికి కూడా తపోబలమే ప్రధానం అని అనుకున్నాడు. ఇలా అనుకుని అతడు తన విశాల రాజ్యాన్ని, సంపదను, ప్రాపంచిక సుఖాలను విడిచి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సిద్ధి పొంది అతడు తన తేజస్సుతో సమస్త లోకాలను నింపేశాడు. బ్రాహ్మణత్వాన్ని పొందాడు. ఇంద్రునితో కలిసి సోమపానం కూడా చేశాడు. గంధర్వరాజు చిత్రరథుడు కొనసాగించాడు. అర్జున, ఇక్ష్వాకు వంశంలో కల్మాష్పాదుడనే రాజు ఉండేవాడు. అతడు ఒకసారి వేటకు అడవికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేటప్పుడు ఒక్క మనిషి మాత్రమే పట్టగలిగేంత సన్నని మార్గంలో వస్తున్నాడు. అతడు అలసటతో, ఆకలి దప్పులతో ఉన్నాడు. అదే మార్గంలో ఎదురుగా శక్తి మహాముని వస్తూ కనిపించాడు. శక్తి వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది కొడుకులలో పెద్దవాడు. రాజు అతడిని ప్రక్కకు తొలగి దారిమ్మన్నాడు. శక్తిముని సనాతన ధర్మం ప్రకారం బ్రాహ్మణులకు దారి విడవడం క్షత్రియుల కర్తవ్యం అన్నాడు. ఇద్దరి మధ్య కొంత వాదం నడిచింది. ఇద్దరిలో ఎవరూ ప్రక్కకు తొలగలేదు. రాజు మరొక ఆలోచన లేకుండా తన చేతిలో ఉన్న కొరడాతో మునిని కొట్టాడు. రాజు చేసింది అన్యాయం అనుకుని శక్తి అతనికి రాక్షసునిలా కొరడా ప్రయోగించినందుకు రాక్షసుడివి కమ్మని శాపం ఇచ్చాడు. అతనిని రాక్షసత్వం ఆవహించింది. తనకు అనుచితమైన శాపం ఇచ్చాడని కనుక అతని మీదనే తన రాక్షసత్వాన్ని చూపుతానని కల్మాష్పాదుడు శక్తిని చంపి తినేశాడు. అంతేకాదు, వశిష్ఠుని కొడుకులందరినీ చంపి తినేశాడు. శక్తి మొదలుకుని వశిష్ఠ పుత్రులందరినీ చంపి తినడానికి కల్మాష్పాదుని రాక్షసత్వమే కారణం. అదే కాకుండా విశ్వామిత్రుడు అంతకుముందే వశిష్ఠుని మీది ద్వేషంతో కింకరుడనే రాక్షసుని కల్మాష్పాదుని ఆవేశించి అతని చేత నీచకర్మలు చేయించమని ఆదేశించాడు. వశిష్ఠునికి ఈ విషయం తెలుసు. విశ్వామిత్రుని ప్రేరణ వల్లనే ఇలా జరిగిందని గ్రహించాడు. అయినా అతడు మేరువు భూమిని ధరించినట్లుగా తన శోకావేగాన్ని ధైర్యంతో భరించాడు. ప్రతీకారం తీర్చుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నా అతడు ప్రతీకారం తీర్చుకోలేదు. ఒకసారి వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. అతనికి తన వెనుక ఎవరో షడంగ సహితమైన వేదాన్ని అధ్యయనం చేస్తున్నట్లుగా వినిపించింది. తన వెనుక ఉన్నది ఎవరని అడిగాడు. తాను శక్తి మహర్షి భార్య అదృశ్యంతిని అని సమాధానం వచ్చింది. అయితే తన కొడుకైన శక్తి స్వరాన్ని పోలిన స్వరంతో వేదాలు చదువుతున్నదెవరని అడిగాడు. అందుకామె తన గర్భంలో ఉన్న అతని పౌత్రుడని, 12 ఏళ్లుగా గర్భంలోనే వేదాధ్యయనం చేస్తున్నాడని చెప్పింది. ఇది విన్న వశిష్ఠునికి చాలా ఆనందం కలిగింది. తన వంశం విచ్ఛేదం కాలేదని అనుకున్నాడు. ఇదంతా ఆలోచిస్తూ తిరిగి వస్తుండగా ఒక నిర్జన ప్రదేశంలో కల్మాష్పాదుడు కనిపించాడు. కల్మాష్పాదుడు విశ్వామిత్రుడు ప్రేరేపించిన రాక్షసుడు ఆవేశించడంతో వశిష్ఠముని భక్షించడానికి పరిగెత్తుకు వచ్చాడు. ఆ క్రూరకర్ముడైన రాక్షసుడు చేతిలో ఎండుకట్ట పట్టుకుని పరిగెత్తుకు రావడం చూసిన అదృశ్యంతి భయపడి వశిష్ఠమునిని రక్షించమని ప్రార్థించింది. వశిష్ఠుడు అతడు రాక్షసుడు కాదని, కల్మాషపాదుడనే రాజు అని భయపడవద్దని చెప్పి హుంకార మంత్రం చేతనే అతనిని నిరోధించాడు. కమండల జలం చేతిలోనికి తీసుకుని అభిమంత్రించి అతనిపై చల్లాడు. వెంటనే అతడు శాప విముక్తుడయ్యాడు. 12 సంవత్సరాల తర్వాత అతడు శాప విముక్తుడు కావడంతో అతనిలో తేజస్సు పెరిగింది. అతడు యథాస్థితికి వచ్చి చేతులు జోడించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి, మహర్షి, నేను సుదాసుని కొడుకును, కల్మాష్పాదుడనేవాడిని. మీరు నా చేత యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారు అని అడిగాడు. వశిష్ఠుడు, నాయనా, ఆ మాటలన్నీ అప్పటివి. ఇప్పుడు వెళ్ళు, నీ రాజ్యం నీవు పరిపాలించుకో. ఈ మాట గుర్తుంచుకో, ఎప్పుడూ ఏ బ్రాహ్మణుణ్ణి అవమానించుకో అన్నాడు. రాజు అతని ఆజ్ఞ పాటిస్తానని, ఎప్పుడూ బ్రాహ్మణులను అవమానించనని, వారిని ప్రేమతో గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. క్షమాశీలి అయిన వశిష్ఠుడు తన పుత్రులను చంపిన ఆ రాజుతో కలిసి అయోధ్య నగరానికి వచ్చి అతనిని తన అనుగ్రహంతో పుత్రవంతుని చేశాడు. ఇక్కడ వశిష్ఠుని ఆశ్రమంలో అదృశ్యంతి గర్భం నుండి పరాశరుడు జన్మించాడు. స్వయంగా వశిష్ఠుడే అతనికి జాతకర్మాది సంస్కారాలు చేశాడు. ధర్మాత్ముడైన పరాశరుడు వశిష్ఠునే తన తండ్రిగా భావించి అతనినే తండ్రి అని పిలిచేవాడు. ఒకరోజున అదృశ్యంతి వశిష్ఠ మహాముని అతనికి తండ్రి కాదని తాత అని చెప్పింది.
తండ్రిని రాక్షసుడు చంపేశాడని పరాశరునికి తెలిసింది. అది విని పరాశరునికి మనసులో చాలా దుఃఖం కలిగింది. రాజులందరినీ ఓడించాలని నిశ్చయించుకున్నాడు. వశిష్ఠుడు ప్రాచీన కథలన్నీ అతనికి చెప్పి అతనిని ఓదార్చి క్షమలోనే మేలు ఉందని, క్షమాగుణం కలిగి ఉండమని, ఎవరిని పరాజితులను చేయవద్దని, రాజుల అవసరం లోకానికి ఉందని అన్వయించాడు. వశిష్ఠుడు సముదాయించి బుజ్జగించడంతో పరాశరుడు రాజులను ఓడించాలనే నిశ్చయాన్ని అయితే వదిలిపెట్టాడు. కానీ రాక్షస వినాశనానికి ఘోర యజ్ఞాన్ని ఒకదానిని ఆరంభించాడు. రాక్షసులందరూ ఆ యజ్ఞంలో నాశనమైపోవడం చూసిన పులస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి అతనిని బుజ్జగిస్తూ, పరాశర, క్షమయే పరమధర్మం. మీ పూర్వులందరూ క్షమామూర్తులే. ఇతరుల మృతికి మనుష్యులు కేవలం నిమిత్త మాత్రులు. నీవు ఈ భయంకరమైన క్రోధాన్ని విడనాడు అని చెప్పారు. వారి ఆజ్ఞ మన్నించి పరాశరుడు క్షమను స్వీకరించి తన యాగాగ్నిని హిమాలయాలలో విసర్జించాడు. ఆ అగ్ని ఈనాటికి రాక్షసులను, వృక్షాలను, రాళ్లను దహిస్తూ అక్కడ సంచరిస్తోంది అని ఈ విధంగా వశిష్ఠ మహర్షి క్షమాశక్తిని గురించి గంధర్వరాజు చిత్రరథుడు అర్జునుడికి చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.